తాజా 30 సాధారణంగా న్యాయమూర్తులు మీడియాతో మాట్లాడరు. ఒకవేళ మాట్లాడినా వివాదాస్పద అంశాలను ప్రస్తావించరు. ముఖ్యంగా హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీలు చాలా హుందాగా ఉంటారు. ఎక్కడో ఒకరు అరా పరిధి మీరి వ్యవహరిస్తుంటారు. కలకత్తా హైకోర్టు జడ్జి కన్నన్ సుప్రీంకోర్టు మీదే తిరగబడి రోడ్డుకెక్కారు. దీంతో ఆయనకు సర్వోన్నత న్యాయస్థానం దిమ్మ తిరిగేలా జైలు శిక్ష విధించింది. ఇదే తరహాలో రాజస్థాన్ హైకోర్టు జడ్జి జస్టిస్ మహేష్ చంద్ర శర్మ వివాదాస్పద అంశం గురించి మీడియాతో మాట్లాడారు. ఆవు గురించి, నెమళ్ల శృంగారం గురించి జడ్జి గారు కామెంట్లు చేశారు. మన దేశంలో ఆవును పవిత్రంగా చూస్తారు. ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉండటంతో ఆవుకు సంబంధించిన అంశాలకు ప్రాధాన్యం లభిస్తోంది. ఆవులను కబేళాలకు అమ్మకూడదంటూ కేంద్రం ఇచ్చిన ఆదేశం సంచలనం కలిగించింది. దీనిపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సహా పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జస్టిస్ మహేష్ చంద్ర శర్మ మే 31న రిటైర్ అయ్యారు. రిటైర్ అవడానికి ముందు ఆయన గోవును జాతీయ జంతువుగా ప్రకటించడానికి కేంద్రంతో కలిసి పనిచేయాలని రాజస్థాన్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. రిటైర్ అయిన తర్వాత కోర్టు బయట ఆయన ఒక టీవీ ఛానల్తో మాట్లాడారు. నెమళ్ళు అసలు సెక్స్లో పాల్గొనవు. అవి గుడ్లు పెట్టడానికి శారీరకంగా కలుసుకోవు. మగ నెమలి కన్నీరు తాగి ఆడనెమలి గుడ్లు పెడుతుంది అని చెప్పారు. ఇందువల్ల నెమలి చాలా పవిత్రమైంది అని జడ్జి అన్నారు. ఆవు కూడా ఇలాగే అత్యంత పవిత్రమైంది అని ఆయన అన్నారు. ఆవును పవిత్రంగా చూడటంలో తప్పులేదు. కానీ నెమలికి ఆవుకు ఏమిటి సంబంధం? ఆవు ఎద్దు కన్నీళ్లు తాగి పిల్లల్ని కనదు కదా. మరి అలాంటప్పుడు బోడిగుండుకు మోకాలికి ముడేయడం ఎందుకు? నిజానికి నెమళ్ళు కన్నీళ్లు తాగి గుడ్లు పెడతాయనే మాట పురాణాల్లో మాత్రమే ఉంది. వాస్తవంలో అవి శృంగారంలో పాల్గొంటాయి. అది ప్రకృతి ధర్మం. శృంగారాన్ని పవిత్రం, అపవిత్రం అనే కోణం నుంచి చూడటమే తప్పు. చట్టబద్ధమా కాదా అనే పాయింట్ నుంచి మాత్రమే సెక్స్ను చూడాలి. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.